పాపం అక్షయ్ మాత్రం ఏం చేస్తుంది చెప్పు? ఏదో సాధిస్తానని ప్రగల్భాలు పలికింది, ఏమీ చేయలేకపోతోంది. మిమ్మల్ని ఇంట్లోనూ ఉండనివ్వలేదు. నిజాన్ని నిరూపించకపోతే శివరాం తనని నమ్మడు. ఏం చేస్తుంది పాపం? అందుకే ఎలాగైనా ఈ గండం గట్టెక్కించండి అని గదిలో మా వారి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడుతోంది. మీరు అబద్ధం చెప్తున్నారు. నా కూతురు ఎప్పటికీ అలాంటి పని చేయదు. అలా కాళ్ళు పట్టుకునేదే అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని ఎదిరించి పోరాడదు. అక్షయ్ ఏంటో నాకు బాగా తెలుసు. నిజమే జానకి, కానీ అన్ని రోజులు మనకనుకూలంగా ఉండవు కదా. ఒకవైపు శివరాం దూరం అయిపోతున్నాడనే బాధ, తనేమీ చెయ్యలేకపోతున్నాను అనే నిస్సహాయత. అమ్మ జీవితమా నా జీవితమా అని ఆలోచించిందేమో. చేసేదేమీ లేక పాపం కాళ్ళు పట్టేసుకుంది. మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి మా డాడీ గదిలో చూడు. నిజాలేంటో నీకే తెలుస్తాయి. నమ్మకం లేకపోతే వెళ్ళి నీ కళ్ళతో నువ్వే చూడు. అక్షయ్ నిజంగా ఆయన కాళ్ళు పట్టుకుంటే అక్షయ్ని నేనే క్షమించను. అక్షయ, అక్షయ, తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. అక్షయ, అక్షయ్, వస్తున్నాడు. స్టార్ట్ చేయి. ఏంటి మమ్మీ, నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే. అయ్యో, వయసుతో పాటు బుద్ధి కూడా వస్తుందనుకుంటాను, కానీ ఇలాంటి బుద్ధి లేని పని చేస్తుందని నేనేమైనా కలగన్నానా? మళ్ళీ ఏమైంది కీర్తి? ఏం చెప్పమంటారు శివరాం గారు? అక్షయ్య మా డాడీ మీద నిందలు వేసింది. వాళ్ళమ్మ ఇంకో అడుగు ముందుకేసి ఎవరు చూడకుండా మా డాడీ ఉన్న గదిలోకెళ్ళి తలుపేసుకుంది. వాళ్ళని మీరు మా ఇంటికి తీసుకొచ్చినప్పుడే నేను భయపడ్డాను. కానీ కాదు అని చెప్తే మీరెక్కడ బాధపడతారోనని నోరు మూసుకుని ఊరుకున్నాను. ఊరుకో మమ్మీ. జానకి ఇంతలా దిగజారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మ గురించే మాట్లాడుతున్నాం. మీ అమ్మ చేసిన దాని గురించే మాట్లాడుతున్నాం. కావాలంటే వెళ్ళి నీ కళ్ళతో నువ్వే చూడు. అమ్మా, ఏంటి జానక్ గారిది? మీరిలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీరు మీ కూతురు మా మీద నింద వేసినప్పుడు ఏదో డబ్బు కోసం ఇలా చేశారులని చెప్పి అనుకున్నాం. కానీ ఈ వయసులో మీరిలా... ఈ సిచ్యువేషన్లో నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదా. ఇప్పుడు చెప్పక్షయ్య, ఏం చెప్తావో? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా.
దీన్ని కూడా అబద్ధం అనే చెప్తావా? ఈ సమయంలో మా డాడీ గదిలో మీ అమ్మకు పనేంటి? ఇంకే ఉందే, తను కూడా ఆడదేగా. ఆ రోజు ఇంటికొచ్చి నోటికొచ్చిన నిందలన్నీ కృష్ణ మీద వేశారు. అది నిరూపించండి అని మనం నిలదీసేసరికి ఏం చెయ్యాలో తెలియక ఇదిగా ఇలాంటి నీచమైన పనికి దిగజారింది. కనిపించడం లేదు. ఆపండి, ఆపండి. ఏంటి, నా అంతటి నేను ఈ గదిలోకి వచ్చానా? మీరే కదా అక్షయ్ ఆయన కాళ్ళు పట్టుకుంది, వెళ్ళి చూడమని చెప్పింది. వీళ్ళు మీతో అలా చెప్పారా? చెప్పే ఉంటారు, లేదంటే ఈ గదిలోకి రావాల్సిన అవసరం మా అమ్మకేముంది? చేసి నీచమైన పని కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమీ తెలియని అమాయకుల్లాగా నింద నా మీద వేస్తున్నారా? అయినా తన భర్తని పరాయి మనిషి కన్నెత్తి చూస్తేనే ఏ భార్య సహించదు. అలాంటిది మా అమ్మ గదిలోకి వెళ్ళమని దగ్గరుండి పంపించిందా? చెప్పడానికి సిగ్గుగా లేదు? సరే సరే, ఒకవేళ జానకి చెప్పింది నిజమే అయితే పద చూపించోని నన్ను తీసుకొచ్చుండొచ్చు కదా. దొంగలా గదిలో దూరి తలుపేసుకుంటుందా? ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. వీళ్ళకి డబ్బే ముఖ్యం తప్ప విలువలుండవే. చూడక్ష, నువ్వు మా ఇంటికొచ్చి నేనే నీ తండ్రిని అని నా మీద నింద వేశావు. తెలియక చెప్పేవలేని వదిలేశాను. కోర్టులో నిరూపిస్తాను అని శపథం చేశావు. సరే, ఏం చేస్తావని ఎదురు చూస్తున్నాను. మీరు నా మీద ఎంత నింద వేసినా ఏదో డబ్బు కోసం చేశారులే అని సర్దుకుపోయాను. కానీ మీ ఇద్దరు ఇంత నీచ స్థితికి దిగజారిపోతారని అనుకోలేదు. ఇది కూడా అబద్ధం అనే చెప్తావా అక్ష? ఇక్కడ కూడా మీకు అన్యాయం జరిగిందనే చెప్తావా? ఇన్నాళ్ళు నీ మీద ఎంత కోపం ఉన్నా మీ అమ్మగారి వయసు చూసి విలువ ఇచ్చేవాణ్ణి. కానీ ఈరోజు తన్నిలా చూశాక విలువిచ్చి తప్పు చేశాను అని తెలుసుకున్నాను. ఇంకొక క్షణం మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపోండి. నిర్ణయం ఎప్పుడూ ఏకపక్షంగా ఉండకూడదు శివరాం గారు. ఆయన మాకు ద్రోహం చేసింది వీళ్ళనే కదా నేను పోరాడుతున్నాను. ఇప్పుడు వీళ్ళ మాటలు విని మమ్మల్ని ఎలా నిందిస్తారు? ఇంత జరిగాక కూడా ఇంకా ఏం నిరూపిస్తావు? నిజంగా మేము అలాంటి వాళ్ళమే అయితే అందరిలో అల్లరిపాలయ్యే పనులు ఎందుకు చేస్తామో? అలా కాకుండా ఈ రోజు మా అమ్మ అందరి ముందు దోషిగా నిలబడిందంటేనే ఇది ఎవరి పని అయ్యుంటుందో అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? అంటే అందరూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీరొక్కరే నిజాయితీ పర్లా? ఇప్పుడు తప్పు మీదే అని తెలుస్తుంది. కాదు అని ఎలా నిరూపిస్తావు? నిరూపిస్తాను అని చెప్పినా మీరు నమ్మరు. కానీ తప్పు ఎలా జరిగిందో అన్నది తొందరలోనే మీకు తెలిసేలా చేస్తాను. పదమ్మా. సారీ అంకుల్, వాళ్ళని తీసుకొచ్చింది నేనే. ఇప్పుడు నా చేయి కూడా దాటిపోయింది. కానీ అక్షయ్కి ఇచ్చిన గడువు దాటాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. ఇదేంటి, ఇంత సీన్ క్రియేట్ చేసి వాళ్ళని గెంటేద్దామని ప్రయత్నిస్తే అదేమో వెళ్ళను అంటుంది, ఇతనేమో పంపించను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం?
కానీ ఈరోజు తన్నిలా చూశాక విలువిచ్చి తప్పు చేశాను అని తెలుసుకున్నాను. అమ్మా, నేనింక బ్రతకలేను అక్షయ. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతే సమస్య తీరిపోతుందా అమ్మా? మరి ఏం చేయమంటావు? ఎంత నిందపడ్డాక కూడా ఎలా బ్రతకమంటావు? ఎన్నాళ్ళు కృష్ణప్రసాద్ నన్ను భార్యగా చూడకపోయినా కష్టాలు పడ్డానే తప్ప నిందలు పడలేదు. కానీ ఈరోజు ఆడది ఏదైతే భరించలేదో ఆ నిందే నా మీద పడింది. ఇంకా నేనెందుకు బ్రతకాలి? ఇంకా దేనికోసం బ్రతకాలి? సరే అమ్మా, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. కట్టుకున్న భర్త కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను నీ కోసం పోరాడుతున్నాను. అలాంటి నువ్వే లేకపోతే నేను ఎవరి కోసం బతకాలి? సరే, ఇద్దరు కలిసి చచ్చిపోదాం. అక్షయ, చూసావా అమ్మా, నీ ప్రాణం తీసుకోవాలనుకున్నా నేను కూడా చచ్చిపోతాను అంటే ఆ మాటే భరించలేకపోయావు. ఇదే కదా బంధం అంటే. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఒక్కలానే ఉంది. నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇంత పెరిగి దానిలో ప్రవర్తిస్తే నేనేమవ్వాలి? కానీ ఈరోజు పడ్డ నిందతో నలుగురిలో తల ఎలా ఎత్తుకోవాలక్షయ? అలా అని నువ్వు చచ్చిపోతే నేను నిప్పు అంటారని అనుకుంటున్నావా? తప్పు చేసి దొరికిపోయింది కాబట్టి ఆత్మహత్య చేసుకుంది అనుకుంటారు. మనల్ని ఏడిపించి నవ్వుకునే వాళ్లే వాళ్ళు. మనకి ఏడవడమే కాదు, ఎదిరించడం కూడా తెలుసు అని నిరూపించాం. అది తట్టుకోలేక మనల్ని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. కానీ గెలవాలంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. నాకు నువ్వు తప్ప, నీకు నేను తప్ప మనకి సహాయం చేసే వ్యక్తి లేరు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఒంటరిని చెయ్యాలనుకుంటే నేనేమైపోతానమ్మా? నువ్వు చెప్పింది నిజమే అక్క. అయ్యో, మీకిలా జరిగిందే అని నేను కూడా బాధపడుతున్నాను. అంతేకాని నేను కూడా మీకు ఏ సాయం చేయలేకపోతున్నాను. కానీ ఈరోజు మమ్మీ, కీర్తి ఇంత నీచానికి దిగజారని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. సారీ అక్క, నన్ను క్షమించు.
నా కంపెనీ షేర్ వాల్యూ పడిపోయిందా? వాట్స్ హ్యాపెనింగ్? మిస్టర్ రాజేష్, సార్. ప్లీజ్ కమ్ టు మై ఛాంబర్. ఓకే సార్. యప్. సార్, రమ్మని పిలిచారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా రాజేష్? వెళ్తున్నారు సార్. అంత బాగానే ఉందిగా? మీ దయ వల్ల అంతా బాగానే ఉంది సార్. మధ్యలో నా దయ్యం ఉందిలే. అలా అంటారేంటి సార్? మీరు మన స్టాఫ్ అందరికీ కరెక్ట్గా 1వ తారీఖున శాలరీస్ ఇస్తున్నారు. అందుకే మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఇది మీ దయ్యే కదా సార్? మరి 1వ తారీఖునే శాలరీ తీసుకుంటున్నప్పుడు కర్టసీతో కనీసం 30వ తారీఖున కరెక్ట్గా పనిచేయాలి కదా? ఏమైంది సార్? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఏమైంది? మీ అందరికీ ఏమైంది? మీరంతా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మన కంపెనీ షేర్ వాల్యూ ఎందుకు పడిపోయింది? సార్, ఇందులో మా తప్పేం లేదు సార్. మేమంతా కష్టపడి పనిచేస్తున్నాం సార్. కానీ కస్టమర్లకే మన మీద నమ్మకం తగ్గింది సార్. అది కాక ఎందుకో బ్రేకు? ఏదో బ్రేకింగ్ న్యూస్ తెచ్చుంటావుగా, చెప్పు. సార్, మీరు గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారని చాలామంది అడ్వాన్స్లు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్లు వెనక్కి ఇచ్చామని చేసుకున్న అగ్రిమెంట్స్ వెనక్కి పంపించేశారు సార్. అసలు అందరికీ ఏమైంది? ఇంతకాలం మన మీద పెట్టుకున్న నమ్మకం అసలు ఏమైపోయింది? సార్, మీరేమనుకోపోతే మీకు ఒక మాట చెప్పనా? చెప్పాడు. ఉన్నట్టుండి పరిస్థితులన్నీ మారిపోతున్నాయంటే ఇదంతా జాతక ప్రభావమే సార్. ఎందుకైనా మంచిది ఒకసారి మంచి సిద్ధాంతిని కలవండి సార్. పరిహారం చేసుకోకపోతే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి సార్. నమ్మకం ఉన్నా లేకపోయినా జరుగుతున్న వాటిని చూసైనా నమ్మాలి సార్. ఇదంతా నిజంగా జాతక ప్రభావమేనా, లేక ఇంకేదైనా ప్రాబ్లమా? ఒకప్పుడు ఏ పని తలపెట్టినా విజయం సాధించేవాణ్ణి, కింగ్లో బతికేవాణ్ణి. కానీ ఇప్పుడు అనుకున్నవన్నీ చేజారిపోతున్నాయి. ఎందుకైనా మంచిది రాజేష్ చెప్పినట్టు ఒకసారి సిద్ధాంతిని కలిస్తేనే బెటర్ ఏమో. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం. కృష్ణప్రసాద్ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా సమస్య? అవునండి, ఈ మధ్య పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. అస్సలు మనశ్శాంతి ఉండడం లేదండి. బిజినెస్లో కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. చూస్తూ ఉండగానే పరిస్థితులన్నీ నా చేజారిపోతాయేమో అని కాస్త భయంగా ఉంది. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలాగా ఉంటే మనిషికి దేవుడు అవసరం ఏముంటుంది కృష్ణప్రసాద్ గారు? అందుకే ఒక్కొక్కసారి పరిస్థితులని ఒక్కోలా మారుస్తూ ఉంటాడు. మరి దీనికి పరిష్కారం లేదా అండి? సమస్య వచ్చింది అంటే పరిష్కారం కూడా ఉంటుంది. మీ నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం అండి.
మీ భార్య నక్షత్రం మూలా నక్షత్రం. కృష్ణప్రసాద్ గారు, మీ నక్షత్రం ప్రకారం ఇప్పుడు మీకు ఏలినాటి శని నడుస్తోంది. అందుకే మీకు పరిస్థితులన్నీ వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. సహజంగా మీ నక్షత్రానికి రేవతి నక్షత్రం కలిగిన అమ్మాయితో పెళ్లి జరిగి ఉండాలి. అదే అయ్యుంటే ఇప్పుడు ఈ సమస్య మీకు వచ్చి ఉండేది కాదు. కానీ మీరు మీ భార్య నక్షత్రం మూల అని చెప్పారు. ఇన్నాళ్ళు మీ జాతక ప్రభావంతో అన్నీ సజావుగా నడిచాయి. ఇప్పుడు మీ జాతకమే మారిపోయింది. అదే రేవతి నక్షత్రం అమ్మాయి మెడలో మీరు తాళి కట్టి ఉంటే ఇప్పుడు ఒక చిన్న హోమంతో మీ పరిస్థితులన్నీ చక్కబడేవి.